నమస్కారం. కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. మాసాలలోకెల్లా విశేషమైన కార్తీక మాసం నేనే కిరీటి అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అందుకని ఈ కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటిది. అందుకని శివాలయాల్లో అభిషేకాలు జరుగుతుంటాయి, విష్ణు ఆలయాల్లో కూడా దీపాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఉత్తమమైనటువంటి ఈ మాసంలో మనం ఇచ్చేటువంటి ఏ దానమైనా కూడా అది కోటి గుణింతమవుతుంది అని చెప్పేసి మనకు స్కాంద పురాణంలో, తర్వాత కార్తీక పురాణంలో తెలుపబడింది. ఏ ఏ దానాలు ఇస్తారు అంటే ముఖ్యంగా తెల్లవారుజామున లేచి స్నానం చేస్తారు. స్నానానికి ప్రాధాన్యం ఎక్కువ, కార్తీక స్నానానికి. ఆ సమయంలో కార్తీక మాసంలో ఇచ్చేటువంటి దానాల్లో దీపదానం, తర్వాత ఉసిరిక దానం, అంతేకాకుండా భూదానం, మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి నవధాన్యాలు దానాలుగా ఇచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత కన్యాదానం చేసుకుంటారు. కార్తీక మాసంలో ఎక్కువ మంది పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ అవుతుంటాయి మనకు. అందుకని చెప్పేసి ఈ దీపదానం కానివ్వండి, దీపదానానికి విశేషమైనటువంటి ప్రసక్తి ఉన్నది. తర్వాత ఈ చలిమిడిలాగా చేసేసి దాన్ని పచ్చిపిండి అని చెప్పేసి అంటారు. మొదటి రోజు స్నానం చేస్తూ ఆ దేవాలయానికి వెళ్ళి ఇచ్చుకున్నటువంటి దాంతో 30 రోజులు కూడా ఆ పచ్చిపిండిని చలిమిడిని అంటే పాలు, తర్వాత ఆవు పాలు, వరిపిండి, చక్కెర, కొత్త బియ్యం వస్తాయి ఇప్పుడు, ఆ వాటిల్లో కలిపినటువంటి ఆ పిండిని తయారు చేసి బ్రాహ్మణికి ఇస్తారు. ఫలదానం, తర్వాత శాకదానం ముఖ్యంగా ఇచ్చేటువంటిది. మంచి మంచి కూరగాయలు, వర్షాలు పడి మంచి కూరగాయలు వస్తాయి కాబట్టి దాంతో ఈ శాకదానం కూడా ఇస్తారు. వస్త్రదానం, అన్నదానం, అన్ని దానముల కన్నా గొప్ప అన్నదానం గొప్పది అని చెప్పేసి అంటారు. అందుకని ఆ అన్నదానం ఇచ్చేటువంటి వాళ్ళు అన్నదానాలు పెడుతుంటారు, వస్త్రదానాలు పెడుతుంటారు, దీపదానాలు ఇస్తుంటారు. అదేవిధంగా మరి శాకదానాలు ఇస్తుంటారు. ఏ దానం ఇచ్చినా కూడా ఏది ఎవరి దగ్గర ఉన్నటువంటి దాన్ని వాళ్ళు దానంగా ఇస్తే దానికి కోటి గుణింతమవుతుంది అని కూడా చెప్తుంటారు. అందుకని అన్ని దానాలు మనకు మన శాయశక్తుల ఎంత దానం ఇవ్వగలిగితే అంత దానం ఇవ్వడం, దక్షిణ ఇవ్వడం అన్నమాట. దక్షిణ, తాంబూలం, ఫలం అనేటువంటివి కూడా ఇస్తుంటారు. తర్వాత సంవత్సరం మొత్తం ఇచ్చుకునేటువంటి వాళ్ళు కొన్ని దానాలు ఉంటుంటాయి. కానీ కార్తీక మాసంలో విశిష్టంగా దీపాలకి ఎందుకు దానం ఇస్తారు అంటే, పితృదేవతలు మనకు ఇహంలో మనం ఏ విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తామో పరంలో మనం వెళుతున్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి ఈ దీపం మరి టార్చ్ లైట్ లాగా మనకు పనిచేస్తూ ఉంటుందట. అందుకని చెప్పేసి ఆ దీపం మనకు వెలుగును చూపిస్తూ ఉంటుంది కనుక పరంలో వచ్చేటువంటి దానం ఈ దీపదానం అని చెప్పేసి అంటారు. అందుకని ఉసిరిక కాయతో దీపాన్ని పెట్టేసి తర్వాత బియ్యం దొన్నెలో పోసేసి ఆ బియ్యంలో ఈ వత్తిని పెట్టేసి దాంట్లో కుందులు, మన శక్తిని మించి అంటే ఇత్తడి చెమ్మెలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు, ప్రమిదలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు, పిండితో చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి దీపాలను దానంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, వెండివి ఇచ్చుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని శక్తి మేరకు వాళ్ళు ఏ దానం ఇచ్చినా కూడా భక్తితో ఇచ్చినటువంటి దానం అది కోటి గుణింతం అవుతుందని చెప్పేసి మనకు కార్తీక పురాణంలో తెలియజేస్తున్నారు.